హలో అండి, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో వచ్చేసి గ్లాస్ స్టోరేజ్ కంటైనర్స్ హాల్ వీడియో అండి. సో స్టోరేజ్ కంటైనర్స్, ఇంకా కొన్ని గ్లాస్ బాటిల్స్, ఆయిల్ డిస్పెన్సర్స్ అట్లాంటివి ఆర్డర్ చేశానన్నమాట మీషో నుండి. సో లేట్ చేయకుండా నేను మీషో నుండి ఆర్డర్ చేసిన గ్లాస్ స్టోరేజ్ కంటైనర్స్ అన్నీ ఒకసారి అన్బాక్సింగ్ చేసి ప్రైస్ ఎంత పడింది, క్వాలిటీ ఎలా ఉంది అనేది ఈచ్ వన్ బై వన్ చెక్ చేసేద్దామండి. సో ఫస్ట్ కలెక్షన్ వచ్చేసి గ్లాస్ వాటర్ బాటిల్స్ అనమాట. ఇదేంటంటే ప్యాక్ ఆఫ్ 2 వస్తాయి. ఒకసారి ఓపెన్ చేద్దాము. సో మనకి ఇలా ప్యాక్ ఆఫ్ 2 గ్లాస్ వాటర్ బాటిల్స్ అండి. ఇది ఈచ్ వచ్చేసి 400 ml కెపాసిటీ అనమాట. ఇందులో మనకి ఇలా కలర్స్ ఉంటాయన్నమాట. డిఫరెంట్ కలర్స్ ఏమేమి ఉంటాయనేది ఇక్కడ డిస్ప్లే చేశారు. సో నేను ఆర్డర్ చేసిన దాంట్లో మనకి ఏ కలర్ వచ్చిందో ఒకసారి అయితే చూద్దాము. సో ఫస్ట్ వన్ వచ్చేసి గ్రీన్ అనమాట, పేస్టల్ గ్రీన్ అంటారు కదా ఆ కలర్. అండ్ సెకండ్ వన్ వచ్చేసి బ్లూ షేడ్ వచ్చిందనమాట. సో బ్లూ అండ్ గ్రీన్ కలర్ వచ్చింది. ఈ 2 కలర్స్ వచ్చాయండి, బ్లూ కలర్ అండ్ గ్రీన్ కలర్ వచ్చింది. ఇందులో మనకి ఇంకా డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి. ఫస్ట్ వచ్చేసి గ్రీన్ కలర్ ఓపెన్ చేద్దామండి. మనకి ఇక్కడ లిడ్ వచ్చేసి ప్లాస్టిక్ ఉంటుందండి. సో బాటిల్ వచ్చేసి గ్లాస్ ఉంటుందండి. లిడ్ మట్టికి మనకి ప్లాస్టిక్ లో వస్తుంది. ఇది మనకి లైట్ గ్రీన్ కలర్ అనమాట, పేస్టల్ గ్రీన్ అంటారు కదండి. సో అలాంటిది. ఈచ్ కెపాసిటీ వచ్చేసి మనకి 400 ml అండి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి లైటిష్ బ్లూ కలర్ అనమాట. దీనికి కూడా ఏంటంటే మనకి లిడ్ వచ్చేసి ప్లాస్టిక్ లిడ్ ఉంటుందన్నమాట. అండ్ మనకి బాటిల్ వచ్చేసి గ్లాస్ బాటిల్ అండి. మనకు వచ్చిన ప్యాక్ ఆఫ్ 2లో గ్రీన్ కలర్ ఒకటి, బ్లూ కలర్ ఒకటి వచ్చింది. నాకు అంటే డిఫరెంట్గా అనిపించాయి అనమాట. వాటర్ బాటిల్స్ రెగ్యులర్ వాటర్ బాటిల్స్ లాగా కాకుండా కలర్ వాటర్ బాటిల్స్ అనమాట. జనరల్గా మనకి రెగ్యులర్గా యూజ్ చేసే గ్లాస్ వాటర్ బాటిల్స్ ఏవైనా సరే ప్లెయిన్ ట్రాన్స్పరెంట్గా ఉంటాయన్నమాట. బట్ ఇవి ఏంటంటే కలర్డ్ వాటర్ బాటిల్స్ అనమాట. పేస్టల్ గ్రీన్, బ్లూ, పింక్, ఎల్లో అలా డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి. కంప్లీట్గా మనకి ఇక్కడ డైమండ్ కట్ ఉందన్నమాట. వాటర్ బాటిల్ పైన కూడా మీరు చూడొచ్చు, డిజైనింగ్ అంతా డైమండ్ కట్ లో వచ్చిందనమాట. డిఫరెంట్ గా ఉన్నాయండి బాటిల్స్ అయితే. ఈ ప్యాక్ ఆఫ్ 2 వాటర్ బాటిల్స్ ప్రైస్ వచ్చేసి 249 రూపీస్ పడిందండి. నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి ఒకటి గ్లాస్ స్టోరేజ్ కంటైనర్ ఆర్డర్ పెట్టానండి. సో గ్రాసరీస్ అలాంటివి ఏవైనా సరే స్టోర్ చేసి పెట్టుకోవడానికి బాగుంటుందని ఓపెన్ చేద్దాము. ఇది వచ్చేసి మనకి గ్లాస్ స్టోరేజ్ జార్ అండి. దీని కెపాసిటీ వచ్చేసి 1300 ml అనమాట. సో మనం ఈజీగా ఏవైనా సరే 1 kg క్వాంటిటీ అనేది ఈజీగా స్టోర్ చేసి పెట్టుకోవచ్చు. మనం ఇందులో డ్రై ఫ్రూట్స్ స్టోర్ చేసి పెట్టుకుంటే బాగుంటుందండి, లేదంటే ఏవైనా సరే గ్రాసరీస్ కూడా బాగుంటుందన్నమాట. మనకి ఇక్కడ లిడ్ వచ్చేసి బ్యాంబూ వుడ్ లిడ్ ఉంటుందండి. సో ఈ లిడ్ అనేది మనకి బ్యాంబూ వుడ్తో చేస్తారనమాట. సో ఇలా ఉంది కదండి, దీనివల్ల మనకి ఎయిర్ టైట్ ఉంటుందన్నమాట లిడ్ వచ్చేసి. అండ్ మనకి గ్లాస్ బాటిల్ వచ్చేసి ఇలా ఉంటుంది. సో కంప్లీట్గా స్ట్రైప్స్ డిజైన్ అండి. ఆ డిజైన్ కూడా మనకి బయటి వైపు ఉండదండి, లోపల వైపు అన్ని కట్స్ లాగా ఉంటుందన్నమాట. సో బయట అంతా యాక్చువల్గా ప్లెయిన్ గ్లాస్, బట్ మనకి ఏదైతే డిజైనింగ్ కనిపిస్తుందో స్ట్రైప్స్ లాగా అదంతా లోపల కట్స్ లాగా వస్తుందన్నమాట. సో గ్లాస్ బాటిల్ వచ్చేసి ఇలా ఉంటుందండి. లాంగ్ బాటిల్ కావాలి, మరీ వెడల్పుగా ఉండకుండా లాంగ్గా ఉండి కొంచెం స్లీక్గా ఉండాలి, ఎక్కువ ml కెపాసిటీ కావాలి అనుకున్న వాళ్ళకి ఈ బాటిల్ చాలా బాగుంటుందన్నమాట. అండ్ ఇది కంప్లీట్ ఎయిర్ టైట్ లిడ్ అండి, బ్యాంబూ వుడ్ లిడ్ అనమాట. సో మనం వాషింగ్ చేయాలి అనుకుంటే గ్లాస్ బాటిల్ అనేది డిష్ వాషర్లో వేసుకోవచ్చండి. బట్ వుడెన్ లిడ్ కాబట్టి దీన్ని మనం డిష్ వాషర్లో వేయకూడదు. మాన్యువల్గా మనం రెగ్యులర్గా హ్యాండ్ వాష్ చేస్తాం కదా, సో అలా హ్యాండ్ వాష్ చేసుకుంటేనే బాగుంటుందన్నమాట. వుడెన్ది ఏదైనా సరే డిష్ వాషర్లో వేయకూడదు. సో ఇది వచ్చేసి 1300 ml కెపాసిటీ గ్లాస్ స్టోరేజ్ జార్ అండి. చాలా బాగుంది, క్వాలిటీ బాగుంది. అండ్ మీరు ఎవరైనా సరే స్లీక్ బాటిల్స్ కావాలి ఎక్కువ ml కెపాసిటీలో అనుకుంటే ఇలాంటివి ట్రై చేయొచ్చండి. ఇందులో మనకి డిఫరెంట్ కెపాసిటీస్లో గ్లాస్ స్టోరేజ్ బాటిల్స్ అనేవి అవైలబుల్ ఉన్నాయన్నమాట. ఈ గ్లాస్ స్టోరేజ్ కంటైనర్ ప్రైస్ వచ్చేసి 360 రూపీస్ పడిందండి. నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి సాల్ట్ అండ్ పెప్పర్ జార్స్ అండి. జనరల్గా మనకి గ్లాస్ జార్స్ ఇవ్వనివ్వండి, సిరామిక్ జార్స్ ఇవ్వనివ్వండి, సాల్ట్ అండ్ పెప్పర్స్లో ఇప్పుడు చాలా కలెక్షన్ వస్తుందన్నమాట. ఒకసారి ఓపెన్ చేస్తాను. ఇవి వచ్చేసి సాల్ట్ అండ్ పెప్పర్ గ్లాస్ జార్స్ అండి. సో ఇది వచ్చేసి మనకి పెప్పర్ జార్ అన్నమాట. అండ్ ఇది వచ్చేసి వైట్ కలర్ది సాల్ట్ అన్నమాట. సో ఇది వచ్చేసి సాల్ట్ జార్ అండి.
ఇలా మనకి స్టెయిన్లెస్ స్టీల్ లిడ్ ఉంటుందన్నమాట. అండ్ మనకి బాటిల్ అంతా వచ్చేసి గ్లాస్ బాటిల్ అన్నమాట. ఇలా మనకి సాల్ట్ అని రాసి పెట్టి ఉంటుంది. ఇది వచ్చేసి ప్లాస్టిక్ అండి. ఏదైతే సాల్ట్ అని రాసి పెట్టి ఉందో వైట్ దానిపైన ఇదంతా ప్లాస్టిక్ అనమాట. ఇది మనకి గ్లాస్ జార్ అనమాట. ఇది వచ్చేసి పెప్పర్ అనమాట. సిమిలర్గానే ఉంటుంది, బట్ ఇదేంటంటే మనకి గ్రే కలర్ బాటిల్లో వచ్చి పెప్పర్ అని రాసి పెట్టి ఉంటుంది. ఇది వచ్చేసి గ్లాస్ జార్ అనమాట. అండ్ మనకి ఇక్కడ లెటర్స్ లాగా కూడా ఉంటుందన్నమాట. పీ ఫర్ పెప్పర్ అని, అండ్ ఇక్కడ చూస్తే ఎస్ ఫర్ సాల్ట్ అనమాట. సో మనం పైన కూడా చూసి ఏముందనేది తెలుసుకోవచ్చు. అండ్ కలర్స్ బట్టి పెప్పర్కి ఏంటంటే గ్రే కలర్ ఇచ్చారు, అండ్ సాల్ట్కి ఏంటంటే వైట్ కలర్ ఇచ్చారనమాట. ఈ సాల్ట్ అండ్ పెప్పర్ జార్స్ ప్రైస్ వచ్చేసి 330 రూపీస్ పడిందండి. నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి ఆయిల్ డిస్పెన్సర్ ఆర్డర్ చేశానండి. ఒకసారి ఓపెన్ చేసి చూద్దాము. ఇది వచ్చేసి మనకి గ్లాస్ ఆయిల్ డిస్పెన్సర్ జార్ అండి. సో మనకి ఆయిల్ ఏదైతే స్టోర్ చేసి పెట్టుకుంటామో అది మనకి గ్లాస్లో వస్తుందన్నమాట. సో ఇలా గ్లాస్ బాటిల్ వస్తుంది. అండ్ మనకి లిడ్ ఏదైతే ఉంటుందో ఇది వచ్చేసి మనకి కంప్లీట్ ప్లాస్టిక్లో వస్తుందన్నమాట. సో ఇది మనకి స్ప్రే చేసేలాగా మెకానిజం ఉండేలాగా ఇదంతా ఉంటుందన్నమాట. సో మనం దీన్ని ఏంటంటే దీనికి సెట్ చేసి పెట్టుకోవాలి ఇక్కడ. సో ఇలా దీనికి ఫిక్స్ చేసి పెట్టుకోవాలండి. ఫిక్స్ చేసి పెట్టుకున్న తర్వాత ఇందులో ఆయిల్ వేస్తాం కదా. సో క్లోజ్ చేసి, సో ఏదైనా సరే మనం దోశలు చేసేటప్పుడైనా కానివ్వండి, చపాతీస్కైనా కానివ్వండి ఆయిల్ యూజ్ చేస్తుంటాం కదా. సో రెగ్యులర్గా స్పూన్తో అలా వేస్తాం కదా, అలా కాకుండా డైరెక్ట్గా స్ప్రే చేయొచ్చు అనమాట. సో ఇది ఏదైతే నాబ్ ఉంటుందో దీన్ని మనం ప్రెస్ చేస్తే మనకి ఇక్కడ నుంచి ఆయిల్ అనేది స్ప్రే అవుతుందన్నమాట. సో దోశ పైన ఇలా ఆయిల్ స్ప్రే చేయొచ్చు, లేదంటే చపాతీస్ పైన కూడా ఇలా ఆయిల్ని స్ప్రే చేయొచ్చు అనమాట. ఆయిల్ అనేది ఇలా స్ప్రే చేయొచ్చు. ఈ నాబ్ని ప్రెస్ చేస్తే ఆయిల్ అనేది స్ప్రే అవుతుంది ఈ ప్లేస్ నుంచి. సో కంప్లీట్ ఆయిల్ డిస్పెన్సర్ వచ్చేసి ఇలా ఉంటుందండి. ఇందులో కూడా మన కలర్స్ ఆప్షన్స్ ఉన్నాయన్నమాట. వైట్ ఉంది, బ్లాక్ ఉంది. సో నేనైతే బ్లాక్ కలర్ ఆర్డర్ చేశాను అనమాట. ఈ గ్లాస్ ఆయిల్ డిస్పెన్సర్ ప్రైస్ వచ్చేసి 150 రూపీస్ పడిందండి. నెక్స్ట్ వచ్చేసి గ్లాస్ స్పైస్ డిస్పెన్సర్ అనమాట. ఇది కొంచెం డిఫరెంట్గా వచ్చింది, కొత్త మోడల్ అనమాట. ఒకసారి ఓపెన్ చేసి చూద్దాము. సో ఇది వచ్చేసి గ్లాస్ బాటిల్ అండి. సో స్పైస్ డిస్పెన్సర్ అనమాట. కిచెన్లో యూజ్ చేసేవి మనం ఇందులో స్టోర్ చేసి మనము యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఇది వచ్చేసి లిడ్ వచ్చేసి మనకి కంప్లీట్గా ప్లాస్టిక్ లిడ్ ఉంటుందండి. అండ్ మనకి జార్ వచ్చేసి గ్లాస్ జార్ అనమాట. ఇందులో స్పూన్ కూడా వస్తుంది. సో మనం ఇలా హ్యాండిల్ చేయొచ్చు అనమాట, పట్టుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది. ఇక్కడ ఏదైతే ఒక నాబ్ లాగా ఉందో దీన్ని ప్రెస్ చేస్తే మనకి లిడ్ ఓపెన్ అవుతుంది అనమాట. సో ఇలా క్లోజ్ చేసేయచ్చు. క్లోజ్ చేయడం ఈజీయే, సో ఓపెన్ చేయడం కూడా ఈజీయే అనమాట. సో ఇలా ఓపెన్ చేసిన తర్వాత మనకి గ్లాస్ జార్ అనేది ఇలా ఉంటుందండి. అండ్ దీనిలో మనకి స్పూన్ కూడా ఇచ్చారనమాట. సో ఈ గ్లాస్ జార్ లిడ్ ఏదైతే ఉందో దీన్ని మనం కంప్లీట్గా కూడా ఓపెన్ చేయొచ్చు అనమాట. సో మనం చూస్తే గ్లాస్ జార్ వచ్చేసి మనకి ఇలా ఉంటుందండి. అండ్ దీనిపైన లిడ్ ఏదైతే ఉందో అది వచ్చేసి ఇలా ఉంటుందన్నమాట. సో ఇలా ఓపెన్ చేసుకోవచ్చు. మెకానిజం బాగుందండి. ఇందులో మనకి నచ్చినవి స్టోర్ చేసి పెట్టుకోవచ్చు అండి. కిచెన్కి సంబంధించినవి అంటే స్పైసెస్ అని కాదండి, మనం ఏదైనా సరే పౌడర్స్ రెగ్యులర్గా యూజ్ చేసేవి కిచెన్లో అవి పెట్టుకోవచ్చు. లేదంటే ఏవైనా పచ్చళ్ళు కూడా స్టోర్ చేసి పెట్టుకొని మనం కావాలనుకున్నప్పుడు వేసుకోవడానికి కూడా బాగుంటుందన్నమాట. అండ్ లిడ్ క్వాలిటీ కూడా చాలా బాగుందండి. అండ్ వీటిలలో కూడా మన కలర్ ఆప్షన్స్ ఉన్నాయి. ఇందులో ఏంటంటే సింగిల్ పీసేనండి, మనం ఎన్ని పీసెస్ కావాలంటే అన్ని సపరేట్గా ఆర్డర్ చేసుకోవాలి. ఈ గ్లాస్ జార్ ప్రైస్ వచ్చేసి 247 రూపీస్ పడిందండి. చూసారు కదండి, మీషో నుండి నా కిచెన్ కోసం ఆర్డర్ చేసిన గ్లాస్ స్టోరేజ్ కంటైనర్స్ అన్నీ. సో ఈ కలెక్షన్లో మీకు ఏది బాగా నచ్చింది అనేది తప్పకుండా కమెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోవడం మర్చిపోకండి. ఇదండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో అయితే మీ అందరికీ తప్పకుండా యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నానండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కమెంట్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో కూడా ఈ వీడియోని షేర్ చేసుకోవడం మర్చిపోకండి. అండ్ కొత్తగా చూస్తున్న వాళ్ళందరూ నా ఛానల్లో 200+ వీడియోస్ ఉన్నాయండి. ఒకసారి ఫ్రీ టైం ఉన్నప్పుడు చెక్ చేయండి. నచ్చితే కనుక ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇదండి ఇవాల్టి వీడియో. మళ్ళీ ఒక కొత్త వీడియోతో మీ ముందుకు వస్తానండి. అంతవరకు టేక్ కేర్, బై బాయ్.